నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే 2 రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగింది. దీని గురించి చూసినట్లయితే రియాజ్ అనే వ్యక్తి బైక్ దొంగతనం కేసులో నిందితుడు. ఇతని పైన ఆల్రెడీ అంతకుముందే 37 కేసులు ఉన్నాయి. ఇతడు ఒక రౌడీ షీటర్ కూడా. అండ్ ఇతన్ని వెంబడించి పోలీసులైతే పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోయేటువంటి క్రమంలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ పైన ఇతడు కత్తితో దాడి చేయడం జరిగింది. అతడు హాస్పిటల్‌లో తీసుకుపోతూనే అతను కూడా మరణించడం జరిగింది కానిస్టేబుల్. సో ఇతన్ని తీసుకొని పోలీసులైతే రిమాండ్‌కు తరలించారు. విచారిస్తున్న క్రమంలో ఇంకో పోలీసుల పైన కూడా దాడికి ప్రయత్నించాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్‌తో ఫైరింగ్ చేసే క్రమంలో పోలీసులైతే ఇతన్ని షూట్ చేయడం జరిగింది. ఇతడు గాయాలతోని మరణించడం జరిగింది. దీనిపైన అంశం ఏందంటే ఇప్పుడు మానవ హక్కుల సంస్థలు సంఘాలొచ్చి దీని గురించి ప్రశ్నిస్తున్నాయి. ఎట్లా అంటే ఒక డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్‌ని చంపంగా ప్రశ్నించని మానవ హక్కుల సంఘాలొచ్చి ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తాయి? మనకు ప్రతి క్షణం అణువణువుల ఈ పోలీసింగ్ వ్యవస్థనే కదా కాపాడేది. వాళ్ళకే రక్షణ లేకున్నప్పుడు సమాజంలో ఒక కామన్ మ్యాన్‌కి ఎట్లా మనకు రక్షణ కల్పిస్తుంది? ఈ ఎన్‌కౌంటర్ సరైనదా? కాదా? అది ఏ విధంగా జరిగినా కూడా దీన్ని మనం సమర్థించాలా? కాదా? దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్నయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు.